ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం టీవీ స్క్రీన్ పై. ప్రస్తుతం హైదరాబాద్ అమీర్పేటలోని ఏషియన్ హాస్టల్ వివాదం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత కొన్ని రోజులుగా ఈ హాస్టల్కు సంబంధించిన పలు వీడియోలు, ఆరోపణలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. హాస్టల్లో అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నాయని కొంతమంది వ్యక్తులు హాస్టల్లోకి చొరబడి దాడులు చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తున్న నేపథ్యంలో ఈ వ్యవహారం ఇప్పుడు మహిళా కమిషన్ దృష్టికి చేరింది. సో ఈ వివాదంపై స్పందించిన బొంతు శ్రీదేవి సంచలన ఆరోపణలు చేశారు. సో ఈ బిల్డింగ్ మాదే, మేము లీజుకి ఇచ్చాం, వాళ్ళదే ఓన్ బిల్డింగ్ అంటూ వాళ్ళు చలామణి అయిపోతున్నారు. సో ఒక గీజర్ రిపేర్ అని చెప్పి ఆ యొక్క ఎవరైతే లీజు తీస్తున్నారో ఆ బిల్డింగ్ తీసుకొని ఒక హాస్టల్ నడుపుతున్నారో వాళ్ళ కొడుకు అర్ధరాత్రి అమ్మాయిల గదుల్లోకి వెళ్ళి వాళ్ళతో అసభ్యంగా బిహేవ్ చేయడం ఇప్పుడు స్థానికంగా కలకలం రేపుతోంది. అసలు హైదరాబాద్లో హాస్టల్స్ సేఫా కాదా అనే భావన కూడా ఏర్పడుతోంది. శివపార్వతి, వీరారెడ్డి వీళ్ళిద్దరూ భార్యాభర్తలు. సో వాళ్ళకు కొడుకున్నాడు. వీళ్ళు ముగ్గురు కలిసి ఈ యొక్క ఏషియన్ గర్ల్స్ హాస్టల్ని మెయింటైన్ చేస్తున్నారు. 3 ఏళ్ల క్రితం అయితే దొంతు మాధవిలత, మాజీ మేయర్ దొంతు రామ్మోహన్ వాళ్ళ వైఫ్ దొంతు మాధవిలత ఇవాళకి లీజుకి ఇచ్చింది. సో ఆ బిల్డింగ్ తనదే అని చెప్తున్నారు బొంతు వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళ రిలేషన్స్ కావచ్చు. సో ఇలాంటి నేపథ్యంలో అమీర్పేట్లో అర్ధరాత్రి వీరారెడ్డి శివపార్వతి కొడుకు అమ్మాయిల గదుల్లోకి వెళ్ళి గీజర్ రిపేర్ అని చెప్పి, లేదంటే హౌస్ కీపింగ్ అని చెప్పి అర్ధరాత్రుల్లో ఈ యొక్క అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయంటూ అక్కడ స్థానికులు వీళ్ళంతా కంప్లైంట్ చేశారు. ఏషియన్ పీజీ హాస్టల్లో 1 ఇయర్ కింద 1 మంత్ ఫీజు పే చేసి జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యాక 15 డేస్లోనే నేను వెకేట్ చేశాను. ఎందుకంటే అక్కడ హాస్టల్ మెయింటెనెన్స్ బాగాలేదు. ఆ హాస్టల్లో ఫుడ్ అంత సరిగా ఉండేది కాదు. తర్వాత ఏంటంటే ఆ హాస్టల్ ఓనర్ వచ్చేసి చాలా అంటే బ్యాడ్గా బిహేవ్ చేసేవాడు. వచ్చిపోయే అమ్మాయిలతో కానీ, అంటే హాస్టల్లో ఉన్న అమ్మాయిలతో కానీ ఏదో ఒక రీజన్ పెట్టుకొని రూమ్లోకి సడన్గా రావడము, అదంతా చేసేవారు. ఏంటి ఇలా ఉంది ఇక్కడ హాస్టల్లో అని అంటే, ఇక్కడ ఇలానే ఉంటుంది, నీకు ఇష్టం ఉంటే ఉండు లేదంటే లేదు అని కూడా మాట్లాడారు. సరే ఇదంతా ఏంది అని చూస్తే అక్కడ ఏంటంటే అబ్బాయిల కోసం అమ్మాయిలను పంపిస్తున్నారు అని కూడా కొంచెం నాకు వేరే అమ్మాయిలు చెప్పడం జరిగింది. ఇదంతా చూసి నాకు అసలు అక్కడ ఉండాలి అని అనిపించకుండా నేను ఆ హాస్టల్ నుంచి వచ్చేసాను. ఇంకొకటి ఏంటంటే ఆ హాస్టల్ ఓనర్ వాళ్ళ అబ్బాయి కూడా ఎలా అంటే నీ నంబర్ ఇవ్వు అది ఇది అని కొంచెం బ్యాడ్గా బిహేవ్ చేశాడు. దానివల్ల నేను చాలా బాధపడ్డాను. ఇప్పటికే హాస్టల్ నిర్వాహకులు పరారీలో ఉన్నారు. ఈ వ్యవహారంలో బొంతు రామ్మోహన్ కుటుంబ సభ్యుల దౌర్జన్యం చేశారంటూ శివపార్వతి కంప్లైంట్ చేసింది. నన్ను బొంతు రామ్మోహన్ వాళ్ళ అత్తమ్మ ఎవరైతే ఉంటుందో ఆవిడ చాలా ఇబ్బంది పెడుతోంది. మీరు చూస్తున్నారు మనం టీవీ స్క్రీన్ పైన ఆవిడ్ని ఒంగోబెట్టి పిడిగుద్దులు గుద్దుతుంది. అక్కడ పక్కనే పోలీసు వాళ్ళు ఉన్నారు. అప్పటికే శివపార్వతి, వీరారెడ్డి వీళ్ళిద్దరూ పంజాగుట్ట పిఎస్లో ఉన్నారు. స్థానికంగా కలకలం రేపుతుంది. హైదరాబాద్లో హాస్టల్స్ అయితే పీజీలుగా చెప్పుకునే ఇటు కోలివింగ్ హాస్టల్స్ కావచ్చు, అసలు ఇవన్నీ సేఫా కాదా? సో ఇప్పటికే దొంతు మాధవి దీనిపై స్పందించారు. ఇది హాస్టల్ కాదు, బ్రోతల్ హౌస్ అంటూ కూడా ఆవిడ మాట్లాడారు. ఎవరెవరో వస్తారు, ఎవరెవరో వెళ్ళిపోతున్నారు, అసలు దాంట్లో ఉంది అమ్మాయిలా ఆంటీలా అని ఆవిడ మాట్లాడారు. నిజంగా ఆ వ్యాఖ్యలు, ఆవిడ చేసిన వ్యాఖ్యలు చెప్పడానికి నాకే ఒక రకంగా ఉంది. బట్ అంటే ఆవిడకు ఒక అనుమానం వచ్చింది. అసలు ఏషియన్ హాస్టల్లో ఏం జరుగుతుందనే అనుమానం వచ్చిన నేపథ్యంలో బొంతు రామ్మోహన్ వాళ్ళ అత్తమ్మ వీళ్ళిద్దరూ కలిసి ఆ యొక్క హాస్టల్ని సందర్శించడం జరిగింది. అక్కడ కాస్తంత అనుమానాస్పదంగా ఉండడంతో వెంటనే హాస్టల్ నిర్వాహకులైన శివపార్వతి, వీరారెడ్డిని ఇద్దరిని అక్కడే పోలీసు వాళ్ళ ముందే తిట్టింది. సో ఇటు పోలీసు వాళ్ళకి వీరారెడ్డి అండ్ శివపార్వతి ఏం చెప్తున్నారంటే హాస్టల్ మాదే, బిల్డింగ్ కూడా మాదే అని చెప్తున్నారు. సో దానికి ప్రాపర్ డాక్యుమెంటేషన్ పార్ట్ కావచ్చు, ప్రాపర్ ఎవిడెన్సెస్ కావచ్చు, ఎలాంటివి కూడా చూపించట్లేదు.
ఆ బిల్డింగ్ని లీజుకు తీసుకొని వాళ్ళు ఈ ఒక్క హాస్టల్ రన్ చేస్తున్నారు. వాస్తవానికి వీళ్ళు చెప్పేది ఏంటంటే, అంటే శివపార్వతి ఇప్పుడు బొంతు వాళ్ళ ఫ్యామిలీ సైడ్ నుంచి విన్నాం ఒక వర్షన్, అండ్ శివపార్వతి వీరారెడ్డి చెప్పేది ఏంటంటే, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్తో తమకు ప్రాణహాని ఉందని, సీఎం రేవంత్ రెడ్డి మమ్మల్ని కాపాడాలంటూ అమీర్పేట్లో ఏషియన్ హాస్టల్ నిర్వాహకులు శివపార్వతి వీరారెడ్డి కోరుతున్నారు. వీళ్ళు చెప్పేదాని ప్రకారం బొంతు రామ్మోహన్ అమీర్పేట్లో ఏషియన్ హాస్టల్ నిర్వాహకులతో 2 కోట్ల రూపాయలు అడ్వాన్స్ తీసుకొని భవనాన్ని అద్దెకిచ్చారట. అయితే బొంతు రామ్మోహన్ అండ్ ఆయన కుటుంబ సభ్యులు అకస్మాత్తుగా ఆ భవనాన్ని ఖాళీ చేయాలని హాస్టల్ నిర్వాహకులపై దాడి చేసి చిత్రహింసలకు గురి చేశారని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. సో దానికి రిటర్న్ కంప్లైంట్ తీసుకున్నటువంటి వీళ్ళు వెంటనే ఇటు శివపార్వతి అండ్ వీరారెడ్డిని పంజాగుట్ట పోలీసులు అదుపులో తీసుకున్నారు. అండ్ బొంతు రామ్మోహన్ అత్త హాస్టల్ నిర్వాహకురాలని పిడిగుద్దులు కుదరడం కూడా చూస్తున్నాం. సో అక్రమ కేసులు బనాయించి ఇటు పోలీసులను పంపించి డైలీ బొంతు రామ్మోహన్ వాళ్ళ అనుచరులు కారులో వచ్చుకుంటూ 30 మంది దాకా వచ్చి ఈ యొక్క శివపార్వతిని వీరారెడ్డిని భయపెట్టి వేధిస్తున్నారంటూ, వెంటాడుతున్నారంటూ, ఆ యొక్క భవనం ఏదైతే హాస్టల్ నడుపుతున్నారో ఏషియన్ హాస్టల్, అది ఇమీడియట్గా దాన్ని ఖాళీ చేయించాలంటూ కూడా వీళ్ళు మాట్లాడుతున్నారని చెప్తున్నారు. సో బొంతు శ్రీదేవి ఎవరైతే బొంతు రామ్మోహన్ వాళ్ళ భార్య బొంతు శ్రీదేవి 30 మంది రౌడీలతో హాస్టల్లో కూర్చొని భయభ్రాంతులకు గురి చేస్తుందని, నగరం నడిబొడ్డున ఇంత అరాచకం తగదని సీఎం రేవంత్ రెడ్డి తమకు న్యాయం చేయాలంటూ వీరారెడ్డి ఇటు శివపార్వతి కోరుతున్నారు. అయితే బొంతు రామ్మోహన్ అతని భార్య శ్రీదేవిపై కేసు ఇప్పటికే నమోదైంది. ఏషియన్ హాస్టల్ నిర్వాహకులపై దాడి చేశారన్న ఆరోపణల నేపథ్యంలో కేసు నమోదు చేశామని పంజాగుట్ట పోలీసులు చెప్తున్నారు. సో నిజంగా అసలు ఏషియన్ హాస్టల్లో అసలు ఏం జరుగుతుంది? ఇప్పటికే కొంతమంది ఎవరైతే ఆ హాస్టల్లో గెస్టులుగా ఉన్నవాళ్ళు కావచ్చు, లేదంటే ఒక 1 ఇయర్గా ఒక 6 మంత్స్గా ఉన్నటువంటి అమ్మాయిలు మీడియాతో మాట్లాడినటువంటి మాటలు ఒకసారి మనం డిస్కస్ చేసుకుంటే, సో ఎవరు పడితే వాళ్ళు నైట్ టైంలో వస్తారు. ఒకళ్ళేమో గీజర్ రిపేర్ అంటారు, ఒకళ్ళేమో హౌస్ కీపింగ్ అంటారు, ఫ్రిడ్జ్ పాడైపోయింది అంటారు. అయినా సరే లోపలికి డైరెక్ట్గా వచ్చేస్తారు. ఆడపిల్లల రూమ్లోకి, ఆడపిల్లల వాష్రూమ్లోకి డైరెక్ట్గా వస్తున్నారంటూ వాళ్ళే చెప్తున్నారు. సో అంటే కరెక్ట్గా వాళ్ళు వచ్చే ముందు ఎవరైతే వీరారెడ్డి శివపార్వతి కొడుకు, సో అతనికి అమ్మాయిల వాష్రూమ్లో ఏం పని? అర్ధరాత్రి ఒక అమ్మాయి అర్ధరాత్రి టాయిలెట్కి లెగిస్తేనట ఆ వాష్రూమ్లో ఉన్నాడట ఈ వీరారెడ్డి శివపార్వతి కొడుకు. మరి ఆ టైంలో అతను అక్కడ ఏం చేస్తున్నాడు? అసలు గీజర్ పని చేయకపోతే వీళ్ళ కంప్లైంట్ మేరకు ఏదైతే ఆ హాస్టల్కి వార్డెన్ ఉంటుంది, ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో లైక్ వీరారెడ్డి కావచ్చు, శివపార్వతి కావచ్చు, వాళ్ళకి కంప్లైంట్ చేయాలి. వాళ్ళకి కంప్లైంట్ చేసిన తర్వాత సో వర్కింగ్ అవర్స్ మార్నింగ్ 10 to 6 లోపల వాళ్ళు రిజాల్వ్ చేస్తారు ఆ ఇష్యూని. అసలు వీళ్ళు కంప్లైంటే ఇవ్వకుండా మళ్ళీ వాళ్ళ మీద మాట్లాడి గీజర్ రిపేర్ కోసం వచ్చారని చెప్పి వాళ్ళే చెప్పారని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారంట. సో ఇదంతా ఇష్యూ కొద్ది రోజులు జరుగుతుంది. చాలామంది అమ్మాయిలు, సాఫ్ట్వేర్ అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా ఆ హాస్టల్ని వెకేట్ చేసి వేరే హాస్టల్కి వెళ్ళిపోయారు. సో అప్పటికే ఇదంతా ఎలకత మఫ్లే జరుగుతుంది. వచ్చే వాళ్ళు ఎవరు రావట్లేదన్నమాట ఈ హాస్టల్కి. అమ్మో ఏషియన్ హాస్టల్ వద్దులే లైట్ అన్న మోడ్లోకి వెళ్ళిపోయారు చాలామంది అమ్మాయిలు. అండ్ దాని తర్వాత సో ఎలాగైనా సరే ఇది రన్ చేయాలని మరి వీరారెడ్డి శివపార్వతి అనుకున్నారు, లేదంటే విషయం తెలుసుకున్న బొంతు ఫ్యామిలీ వచ్చి డైరెక్ట్గా రంగంలోకి దిగి ఇలాంటి పనులు చేస్తున్నారు కాబట్టి వద్దు అనుకొని మరి చేశారో తెలియదు. కానీ సో ఇప్పుడు ఏషియన్ హాస్టల్లో ఒక బ్రోతల్ హౌస్గా మారింది అని బొంతు ఫ్యామిలీ చేసిన వ్యాఖ్యలతో అసలు హైదరాబాద్లో ఉన్నటువంటి పీజీలు కావచ్చు, హాస్టల్స్ కావచ్చు, అసలు ఇవి సేఫ్ అయినా? నిజంగా బయట నుంచి వచ్చిన అమ్మాయిలు ఉంటారు, అటు గోదావరి జిల్లాల నుంచి కావచ్చు, ఇటు నెల్లూరు, చిత్తూరు కావచ్చు, కర్నూలు, అంటే దాదాపుగా నార్త్ ఇండియన్ అమ్మాయిలు కూడా ఎక్కువ ఉంటారు. సరే అంటే అమీర్పేట్, ఈ యొక్క ఎస్ఆర్ నగర్, ఈ యొక్క ఏరియాల్లో బయట ప్రాంతాల నుంచి వచ్చి కోచింగ్ కోసము, జాబ్ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఉంటారు.
సో అంటే వాళ్ళకు వన్స్ జాబ్ వచ్చిందంటే వాళ్ళు మాదాపూర్, గచ్చిబౌలి, నానక్రం కూడా షిఫ్ట్ అయిపోతారు, అది వేరే విషయం. కానీ జాబ్ కోసం ప్రయత్నించే వాళ్ళు, సో అంటే మాదాపూర్లో ఇటు గచ్చిబౌలి ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గర హాస్టల్ ఫీజులు దాదాపుగా 15,000 నుంచి 20,000 మధ్యలో ఉంటాయి. చాలా లగ్జరీగా ఉంటాయి. సో హై అండ్ పీజీలు అవన్నీ కూడా ఇటు కోలివింగ్లు కావచ్చు. సో వాటిని బేర్ చేయలేక వీళ్ళు అమీర్పేట్ హాస్టల్లో ఉంటారు. అలాంటి వాళ్ళని టార్గెట్ చేసుకొని ఎవరైతే అమ్మాయిలు బాగుంటారో వాళ్ళతో అసభ్యంగా బిహేవ్ చేయడం, లేకపోతే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వమని చెప్పడం, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉందా నీకు, నీ అకౌంట్ నేమ్ ఏంటో చెప్పు అని మాట్లాడటం. అక్కడ ప్రాపర్గా ఫుడ్ ఉండదు, సరిగా మెయింటెనెన్స్ ఉండదు. వాళ్ళకి కావాల్సినవి ఇవ్వకుండా ఏ అమ్మాయి బాగుంది, లేకపోతే ఇన్స్టాగ్రాము, మొబైల్ నెంబర్ కోసం ఎందుకు ఈ పిచ్చి తప్పన? ఇప్పుడు పరువు పోయింది, పరారీలో ఉన్నారు, పరిస్థితి ఏంటి? మొహం ఎత్తి చూపించుకోగలరా? సో మీరేమనుకుంటున్నారు ఈ యొక్క ఏషియన్ హాస్టల్ నిర్వాహకం గురించి? మస్ట్గా కామెంట్ చేయండి.